ఉత్తర బెంగాల్ సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాజెక్టు విషయంలో తాత్సారం చేస్తున్న మమతా బెనర్జీ ప్రభుత్వానికి కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సిక్కింలోని ఇండో టిబెట్ సరిహద్దులో ఉన్న దువర్స ప్రాంతం వ్యూహాత్మకమైంది. ఈ ప్రాంతంలో రహదారి సౌకర్యం అత్యవసరమని, బలగాల తరలింపులో ఆయుధ సామగ్రిని చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని కేంద్రం చాలా కాలం క్రితమే అంచనా వేసింది. 13 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని అనుభవిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్మాణ ప్రాజెక్టును తాత్సారం చేస్తున్నారు. దీంతో కేంద్రం తాజాగా తాకీదులు జారీ చేసింది. ఉత్తర బెంగాల్లోని శివక్కు ప్రాంతంలోని తీస్తా నదిపై 4 లైన్ల రహదారి బ్రిడ్జిని నిర్మించాలని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ దశాబ్దాల క్రితమే ప్రతిపాదనలు పంపింది. 2012లో నాటి యూపీఏ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసింది. భౌగోళికంగా పశ్చిమ బెంగాల్ పరిధిలో ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో పాటు భూసేకరణకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకుని తగు ఏర్పాట్లను చేయాలి. అయితే మమతా బెనర్జీ మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోగా ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టును తాత్సారం చేస్తున్నారు. డిపిఆర్ తయారు చేయడం కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి 50 లక్షల రూపాయల నిధులు సైతం మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న రైల్వే వంతెనకు సమాంతరంగా 4 లైన్ల రహదారి బ్రిడ్జి నిర్మించాలన్నది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆలోచన. రహదారి ప్రాజెక్టుకు సంబంధించిన ఫైలు గడిచిన 13 ఏళ్లుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో మూలుగుతోంది. కేంద్రం పదే పదే గుర్తు చేసినా ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు మమతా బెనర్జీ. వంతెన, రహదారి నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టాల్సి ఉంటుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే ముఖ్యమంత్రి సదరు ఫైలుకు ఆమోద ముద్ర వేయాలి. మమతా బెనర్జీ మాత్రం దశాబ్ద కాలంగా ఆ ఫైలును కనీసం ముట్టుకోవడం లేదు. దీంతో వ్యూహాత్మక భూభాగంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుకు మోక్షం లభించడం లేదు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ సైనిక అధికారులు ఉత్తర బెంగాల్కు సమీపంలోని సిలిగురి కారిడార్లో పర్యటించారు. భారత భూభాగం నుంచి ఈశాన్య రాష్ట్రాలను విడదీయాలనే కుట్రను తిప్పికొట్టాలంటే ఉత్తర బెంగాల్లోని తీస్తా నదిపై వంతెన, రహదారి నిర్మాణం అత్యవసరం. ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల నుంచి భూసేకరణ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రాజెక్టు పరిధిలో ఉన్న భూమి ఎక్కువ మొత్తం ప్రభుత్వ భూమే, కొద్ది మొత్తం మాత్రమే ప్రైవేటు వ్యక్తులది. ప్రాజెక్టు ఫైలుపై ముఖ్యమంత్రి ఆమోదం తెలుపుతూ సంతకం చేస్తే రెవెన్యూ శాఖ సదరు భూమిని బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంటుంది. మిగతా ప్రైవేటు భూమిని సేకరించడానికి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. కానీ మమతా బెనర్జీ మాత్రం ఉద్దేశపూర్వకంగా రహదారి నిర్మాణ ప్రాజెక్టు విషయంలో ఆలస్యం చేస్తూ వస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. వ్యూహాత్మక అవసరాలను సైతం రాజకీయ దుద్దేశాలతో తాత్సారం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రమని చెప్పొచ్చు. కేంద్రం ఏది ప్రతిపాదించినా నిరాకరించడం అనే ఏకైక కారణం మాత్రమే ప్రాజెక్టు ఆలస్యానికి కారణమంటారు బెంగాల్ ప్రభుత్వాధికారులు. అధికారులు ప్రాజెక్టు ఫైలు విషయం ముఖ్యమంత్రికి గుర్తు చేసిన ప్రతి సందర్భంలో దస్త్రాన్ని పక్కకు పెట్టాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం చేస్తున్న సూచనలను గుర్తు చేసిన అధికారులపై దీది మండిపడుతున్నట్లు సమాచారం. కేంద్రం ఇటీవల కాలంలో సుమారు 6 సార్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తీస్తా రోడ్డు ప్రాజెక్టు గురించి గుర్తు చేసింది. ప్రభుత్వం ఎంతకీ స్పందించకపోవడంతో కేంద్రం గత వారం తాకీదులు పంపింది. 1125 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు కేంద్రం పరిధిలో పనిచేసే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది. ప్రాజెక్టును రాష్ట్రం ఆమోదించినా ఇందుకు సంబంధించిన ఇతరేతర పనులేవి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండవు. ఈ విషయాన్ని కూడా కేంద్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిపింది. అయినా సరే ఎలాంటి కదలిక లేదు. అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన దృష్టితో భవిష్యత్తు అవసరాల కోసం ప్రాజెక్టు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఆలస్యం చేస్తే ప్రమాదమనే విషయాన్ని చెప్పినా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెడచెవిన పెడుతున్నారు. దేశ సరిహద్దులకు సమీపంలో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు అత్యంత వ్యూహాత్మకమైంది. తీవ్ర వేగంతో ప్రవహించే తీస్తా నది తన జన్మస్థలమైన సిక్కిం నుంచి ఉత్తర బెంగాల్ వరకు ప్రవహిస్తుంది. ప్రస్తుతం తీస్తా నదిపై ఒకే వంతెన ఉంది. ఈ వంతెనను 1936లో ఇంగ్లాండ్ 6వ రాజు కింగ్ జార్జి పట్టాభిషేక సమయంలో నిర్మించిన వంతెన ఇది. 1937లో నిర్మాణం మొదలై 41లో పనులు పూర్తి చేసుకుంది. ఈ ఒక్క వంతెన మాత్రమే ఉత్తర బెంగాల్కు ఈశాన్య భారతావనికి మధ్య వారధి. ఈ వంతెన నిర్మించి 84 ఏళ్లు పూర్తి కావడంతో బలహీన స్థితికి చేరుకుంది. సైనిక పటాలాల కదలికకు, ఆయుధ సామగ్రి తరలింపుకు ఈ వారధి అంత క్షేమకరం కాదని కూడా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తేల్చింది. అందుకే కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసింది. 2011లో సిక్కింలో వచ్చిన భూకంప ప్రభావంతో కింగ్ జార్జి వారధి పగుళ్లు బారింది. వాహనాల రాకపోకలపై నిషేధం విధించాల్సి వచ్చింది. కేవలం 1 టన్ను బరువు గల వాహనాలను మాత్రమే ప్రస్తుతం అనుమతిస్తున్నారు. అనుకోని పరిస్థితుల్లో సైనిక అవసరాలు వస్తే మాత్రం వంతెనకు ఆవల ఉన్న బలగాలకు నిత్యావసరాలు, మందుగుండు కూడా అందని స్థితి ఏర్పడుతుంది. ఫిరంగులు, ఇతర భారీ ఆయుధ సామగ్రిని తరలించడం దాదాపు అసాధ్యంగా మారింది. 2011 నుంచి సైన్యానికి అవసరమైన యుద్ధ ట్యాంకులను కూడా తరలించలేని స్థితి ఏర్పడింది.
దీంతో 27వ నంబరు జాతీయ రహదారి మీదుగా చుట్టూ తిరిగి సైనిక సామగ్రిని రవాణా చేస్తుంది. ఈ మొత్తం పరిస్థితిని అంచనా వేసిన కేంద్రం పాత వారధికి దిగువన కొత్త వంతెనతో పాటు 7 కిలోమీటర్ల పొడవున 4 లేన్ల రహదారి నిర్మించాలని సంకల్పించింది. సిక్కిం రాష్ట్రానికి వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. చైనా స్వాధీనంలో ఉన్న టిబెట్తో 220 కిలోమీటర్ల సరిహద్దు సిక్కింకు ఉంది. మొత్తం 3488 కిలోమీటర్ల ఇండో టిబెట్ సరిహద్దులో సిక్కింకు ఉన్న 220 కిలోమీటర్ల సరిహద్దు మాత్రమే భారత్ చైనా మధ్య వివాదంలో ఉంది. సిక్కిం సరిహద్దులోనే చైనా బలగాలు తరచూ చొరబాట్లకు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇక్కడే ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణలు చెలరేగుతుంటాయి. తీస్తా నది తీరానికి సమీపంలోకి సిక్కింలోని 10వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రయాణం వర్షాకాలంలో దాదాపు అసాధ్యంగా మారుతుంది. అతి వర్షపాతం కారణంగా కొండ చర్యలు విరిగిపడతాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి. ఇలాంటి సమయంలో సైనిక అవసరాల కోసం దువరా ప్రాంతం భారీ సైనిక వాహన శ్రేణులు ప్రయాణించడానికి అనుగుణంగా ఉంటుంది. అందుకే కేంద్రం దువారాలో రహదారి వారధిని నిర్మించాలని నిర్ణయించింది. పాతకాలపు ఒకే వంతెనతో పాటు కొండ చర్యలు విరిగిపడడం కూడా సమస్యగా మారుతుంది. దీన్ని నివారించడానికి దువరా ప్రాంతంలో కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. 2017లో డోక్లాం సరిహద్దు వివాదం తర్వాత దువరా రహదారి నిర్మాణం మరింత అవసరమని అర్థమైంది. టిబెట్ సరిహద్దులో భారత సైన్యం ప్రత్యర్థి బలగాలను ఎదుర్కోవాలంటే సైనిక పరికరాల రవాణాకు రహదారి కావాలని మరోసారి తీర్మానించింది. భారత్, భూటాన్, టిబెట్ ట్రైడ్ జంక్షన్లోని డోక్లాం గ్రామానికి ఉత్తర దువర ప్రాంతానికి టిబెట్ కేవలం 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. అత్యవసర సమయాల్లో సైనిక సామగ్రి తరలించడం కోసం తీస్తా వారధి రహదారి అవసరమని ఈ కారణంగానే కేంద్రం నిర్ణయించింది. డోక్లాం ఘటన జరిగినప్పటి నుంచి కేంద్రం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఒప్పించి వీలైనంత త్వరలో వారధి నిర్మించాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత రాడికల్ ఇస్లామిక్ శక్తుల హడావిడి పెరిగింది. పాక్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాల పునరుద్ధరణ జరిగింది. ఉత్తర బెంగాల్లోని ప్రాంతాల్లో ఉగ్రవాద అనుకూల ఇస్లామిక్ సంస్థల కార్యకలాపాలు విస్తరించాయి. దీంతో భూటాన్, బంగ్లాదేశ్ మధ్య ఉండే దువరా ప్రాంతంలో రహదారి సౌకర్యంపై ఆందోళన పెరిగింది. చికెన్ నెక్గా పిలిచే సిలిగురి కారిడార్ సైతం ఉత్తర బెంగాల్కు అత్యంత సమీపంలో ఉంటుంది. ఉత్తర బెంగాల్లోని దినాజ్పూర్, మాల్దా, జల్పాయ్గురి ప్రాంతాల్లో రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు లెక్కకు మించిన మదర్సాలను నడుపుతున్నాయి. వాటికి ఇస్లామిక్ దేశాల నుంచి నిధులందుతున్నాయి. దేశ సరిహద్దులో ఉండే ప్రాంతంలో, మరీ ముఖ్యంగా వివాదం ఎదుర్కొంటున్న చోట ఉగ్రవాద శక్తులు కాచుకుని కూర్చున్నాయి. మరోవైపు బలగాల తరలింపు, ఆయుధ సామగ్రి చేరవేతకు అనుగుణమైన రహదారి సౌకర్యం లేదు. సమస్య తీవ్రత ఈ స్థాయిలో ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో చిరెత్తుకొచ్చిన కేంద్రం చివరి తాకీదును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి పంపింది. రాబోయే రోజుల్లో ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.